హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే నేను మనం ఇంట్లోనే ఉండి ఈజీగా రూమ్ ఫ్రెషనర్ ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇవి వచ్చేసి ప్లాస్టిక్ డబ్బాలండి, మనకి బ్యాంగిల్స్కి వస్తుంటాయి కదా, సో ఆ డబ్బాలన్నమాట. వీటిపైన క్యాప్ ఉంటే సరిపోతుంది. ఇవే కాదండి, ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలు తీసుకొని వాటిపైన క్యాప్ అనేది టైట్గా ఉంటే సరిపోతుంది. ఇక్కడ వీటికైతే మనం ఈ క్యాప్స్ అన్నిటికీ హోల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం చేసిన పర్ఫ్యూమ్ అనేది రూమ్ మొత్తం స్ప్రెడ్ అవ్వాలంటే ఖచ్చితంగా హోల్స్ అనేవి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐరన్ పుల్ల తీసుకొని ఐరన్ పుల్లని ఒకసారి హీట్ చేసుకున్న తర్వాత మనం హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా ఐరన్ పుల్లతో కాకుండా మీరు చాక్తో అయినా యూజ్ చేసుకోవచ్చు. మనకు హోల్స్ అయితే సరిపోతుందండి. సో ఈ విధంగా హోల్స్ అన్నీ పెట్టేసుకోవాలి. సో నేను తీసుకున్న 2 డబ్బాలకైతే హోల్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి కల్లుప్పు అండి. కల్లుప్పుని పెద్ద డబ్బాలో అయితే ఒక 5-6 స్పూన్లు, చిన్న డబ్బాలో అయితే 3-4 స్పూన్లు వేసుకోవాలి. సో ఈ బాక్స్ అనేది పెద్దగా ఉంది కాబట్టి నేను 4-5 స్పూన్ల వరకు అయితే కల్లుప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత ఉప్పు అంతా ఫ్లాట్గా అయ్యేలాగా మనం సమానంగా పరుచుకోవాలి. ఇది వచ్చేసి కంఫర్ట్ అండి. కంఫర్టే కావచ్చు, లేకపోతే సాఫ్ట్ టచ్ ఉంటుంది కదా, మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. సో మా ఇంట్లో అయితే కంఫర్ట్ అవైలబుల్లో ఉంది. సో అందుకోసం అనేసి అది వేసుకుంటున్నాను. పెద్ద పెద్ద డబ్బాలో వచ్చేసి 1 కప్పు వరకు వేసుకుంటున్నాను. అలాగే చిన్న దాంట్లో వచ్చేసి 1/2 కప్పు వరకు వేసుకుంటున్నాను. సో ఇవి వచ్చేసి లవంగాలండి. లవంగాలు అయితే మంచి స్మెల్ వస్తాయి కదా, సో అందుకోసం అనేసి మనం ఈ లవంగాలను కూడా వేసుకోవాలి. ఒక 5-6 వేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా 2 డబ్బాల్లో లవంగాలు మొత్తం వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హారతి కర్పూర బిళ్ళలు. ఈ హారతి కర్పూర బిళ్ళలు కూడా 3 లేదా 4 వేసుకోవచ్చు ప్రతి డబ్బాలో. సో నేనైతే ఒక 4-5 వేసుకుంటున్నాను. మనకైతే ఈ పర్ఫ్యూమ్ అనేది మనకి ఖచ్చితంగా ఒక నెల రోజుల పాటు అయితే వస్తుందండి. మనం మధ్య మధ్యలో వీటిని కదుపుతూ ఉండాలి. ఇంతేనండి, మన రూమ్ ఫ్రెషనర్ అయితే రెడీ అయిపోయింది. మనం క్యాప్ పెట్టేసుకొని మన ఇంట్లో ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో, వంటగదిలో కానివ్వండి, హాల్లో కానివ్వండి, మనం బట్టలు ఉండే ప్లేస్లో, మన కబోర్డ్స్లో కానివ్వండి, లేకపోతే బీరువాలో కానివ్వండి, ఎక్కడైనా సరే మీరు పెట్టి చూడండి. చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది. సో నేనైతే 2-3 ప్లేస్లో అయితే పెట్టేశాను. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.